మనం 2వ అధ్యాయం వచ్చేసరికి మరొక తీర్పు ఏంటనంటే, ఎదుటివానికి నువ్వు తీర్పు తీర్చవద్దు. ఎందుకు తీర్పు తీర్చవద్దు అనంటే, ఎదుటివారు చేసేటువంటి తప్పులు గనక నీలోనూ ఉన్నట్లయితే, నీవు అదే తప్పు చేస్తూ కూడా ఎదుటివానికి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తే దేవుని ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవు. ఎందుకని? నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును ఎంచటం, అది నీ ఉగ్రతను నీవే నీ చేతులారా నువ్వు రాసుకుంటున్నావు అంటాడు ఒక ఆయన. కాబట్టి నువ్వు సరి చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు, దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించి దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క ఓర్పును నీవు నిర్లక్ష్యం చేయకుండా, దేవుడు నేను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు సరిదిద్దుకొని చక్కబెట్టుకుని, ఎదుటివారు ఒకవేళ పొరపాట్లో ఉంటే పడిపోతే సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకుని రావాలి. తీర్పు తీర్చవలసింది మన కాదు. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు మాత్రమే. మనుషులకు అంతిమ తీర్పు తీర్చే హక్కు లేదు. దేవుడు మాత్రమే తీర్పు తీరుస్తాడు. ఇక తర్వాత మనం ఏమి నేర్చుకున్నామంటే, గత వారం నేర్చుకుంటూ వాక్య సత్యాన్ని మనం నేర్చుకుంటే ఏమన్నామంటే, దేవుడికి పక్షపాతం లేదు. వాని క్రియల చొప్పున దేవుడు ప్రతివానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే రాకడలో ప్రతి ఒక్కరు కూడా దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా, దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మని వారైనా, ఎవరైనప్పటికీ కూడా అందరం దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. వారు చేసిన క్రియలను బట్టి ప్రతి వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. జీతం పట్టుకుని ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఎక్కడ నిలబడతాం, ఎక్కడ ఉంటాం, ఏ స్థితిలో ఉంటాము అన్నది మనల్ని మనమే పరీక్షించుకోవాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఇక గత వారం మనం ఏమి నేర్చుకున్నామంటే, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఏ విషయాలను బట్టి? ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి యూదులకు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాడవైనట్లయితే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతావు. దేవుడు నీకు సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులను, ఆచారాలను, పద్ధతులను, నిబంధనలను, కట్టడలను నువ్వు అనుసరించకపోతే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞకు లోబడకపోతే దాని ప్రకారమే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే మరి ధర్మశాస్త్రం లేనటువంటి వారు అన్యజనులు ఉన్నారు కదా. నిజానికి మనము యూదులం కాదు, అన్యజనులం. బైబిల్ ప్రకారం మనం అన్యజనులం, యూదులం కాదు. మనకు ధర్మశాస్త్రం లేదు. దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. మరి ధర్మశాస్త్రం లేని మనకు దేని బట్టి తీర్పు తీరుస్తాడనంటే, మనసాక్షిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి మన మనసాక్షి ఏ ఏ విషయాలలోనైతే మనలను దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలను బట్టి మనము జాగ్రత్త కలిగి దేవుని ఎదుట సమ్మతి పరుచుకుని మన మనసాక్షిని, మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే గత వారం ఈ వాక్యాన్ని చదువుకున్నాం. 3 విషయాలు ఏంటనంటే, ధర్మశాస్త్రానుసారంగా యూదులకు దేవుడు తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రం లేని వారికి మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. అయితే దేవుని నమ్మి క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా సువార్తను నమ్మినటువంటి వారికి సువార్తకు విధేయత చూపించకపోతే సువార్తను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అన్నది మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రాముఖ్యంగా ఈరోజు ఫోకస్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన వచనాలు ఏంటంటే 14-15 వచనాలు ఈరోజు మనం మరింత క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరలా చదువుతున్నాను. 14-15 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే, మనసాక్షి అంటే ఏంటి, మనసాక్షి చేసేటువంటి పనులేంటి, మనసాక్షి ద్వారా దేవుడు తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులకు మనం కూడా ఎక్కడికి వస్తాం? ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులకు సంబంధించిన వారు. మనకి కూడా దేవుడు ధర్మశాస్త్రానుసారంగా కాకుండా మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మనము ఈ మనసాక్షి గురించి నేర్చుకోవడం చాలా చాలా
ప్రాముఖ్యమని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ వాక్య భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. జాన్ మెకార్థర్ అని ఆయన ఏమని చెప్తాడనంటే, వానిషింగ్ కాన్షియస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశాడనంటే, మనుషులు వారికి మనసాక్షి ఉందని, ఆ మనసాక్షికి దేవుడు చేశాడని, ఆ మనసాక్షి ప్రకారం మనుషులు బ్రతకాలని తెలియకుండగా ఆ మనసాక్షిని విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ అసలు మనసాక్షి లేదు అన్నట్లుగా మనుషులు బ్రతుకుతున్నారని రాశాడు. అందులో మరలా చెప్తున్నాను, దేవుడు మనసాక్షిని మనుషుల హృదయాల్లో కలిగించాడు, సృష్టించాడు, పెట్టాడు. చాలామంది కూడా ఎలా ఉన్నారంటే అసలు మనసాక్షి లేదు అన్నట్లుగా వాళ్ళ హృదయానికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. గమనించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే, మన చుట్టూ ఉన్న ప్రజలను మనం చూసినట్లయితే, వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ప్రజలు లోపల మనసాక్షి పెద్దగా పనిచేస్తున్నట్లుగా వారు కనిపించట్లేదు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఎందుకని మీరు ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ప్రజలలో మనసాక్షి పనిచేస్తుందనంటే వాళ్ళలో మనసాక్షి పనిచేయట్లేదు అన్నట్లుగానే మనం సమాజంలో ఉన్న మనుషులు చూస్తున్నాం. మనుషులు అబద్ధం ఆడడానికి ఆలోచించట్లేదు, మనుషులు మోసం చేయడానికి ఆలోచించట్లా, వ్యభిచారం చేయడానికి ఆలోచించట్లా, వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ఆలోచించట్లా, మనుషులను వెంటాడడానికి ఆలోచించట్లేదు. ఏ పని చేయడానికైనా సరే మనుషులు వెనకాడటం లేదు, తెగించి ఏ పని అయినా సరే చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అసలు వాళ్ళలో మనసాక్షి ఉందా అన్న ప్రశ్న మనలో కలగొచ్చు. అయితే మరొకటి ఏంటంటే, ఒకవేళ మనసాక్షి పని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో ఆ మనసాక్షి ప్రకారంగా పని చేయకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నారన్న సత్యము మనం సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం నుంచి మనసాక్షి గురించి బైబిల్ ఏం చెప్తుంది, అసలు బైబిల్లో ఉన్నటువంటి మనసాక్షి గురించినటువంటి విషయాలు ఏంటో ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. జాన్ మెకార్థర్ ఆయన మరొక విషయాన్ని చెప్పాడు. ఆయన ఏంటంటే, మనసాక్షి గురించి మాట్లాడుతూ విమానానికి నావిగేషన్ సిస్టమ్ లాంటిది అంటాడు ఆయన. మనసాక్షి అనేది దేవుడు మనలో పెట్టిన మనసాక్షి విమానానికి నావిగేషన్ సిస్టమ్ ఎంతైతే అవసరమో అలాంటిది అంటాడు. మీరు గమనించండి, విమానం ఎంత ఎత్తులో ఎగురుతుందో, విమానం ఏ దిశలో వెళ్తుందో, ఎటువైపు వెళ్ళాలో, ఏ దిశలో ప్రయాణం చేయాలో, ఏ దేశానికి వెళ్ళాలో నావిగేషన్ సిస్టమ్ కనుక పనిచేయలేదు అనుకోండి, మీరు గమనించండి, స్పష్టంగా మనకి అర్థమయ్యేది ఏంటంటే, నావిగేషన్ సిస్టమ్ కనుక పనిచేయకపోతే అది గమ్యానికి చేరదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. నావిగేషన్ సిస్టమ్ లేకపోతే అది ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు ప్రయాణం చేయాలి, ఎదురుగా ఏమొస్తుంది, వస్తే దాన్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విధానం పైలట్కి తెలీదు. ఇంకొక మాట నేను చెప్తాను, ఒకవేళ నావిగేషన్ సిస్టమ్ పనిచేస్తున్నప్పటికీ కూడా, సిగ్నల్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ పైలట్ మౌనంగానే అలాగే కూర్చున్నాడు అనుకోండి, నీకు ఎదురుగా పర్వతం వస్తుంది కాబట్టి నువ్వు ఫ్లైట్ని పైకి తీసుకెళ్ళు కొంచెం అని నావిగేషన్ సిస్టమ్ చెప్తా ఉంది, కానీ ఆయన అలాగే కూర్చున్నాడు. ఏమవుతుంది? కొండను ఢీ కొడితే ఏం జరుగుద్దో మనందరికీ తెలుసు. అలాగే మన హృదయంలో దేవుడు పెట్టినటువంటి ఒక సిస్టమ్ మనసాక్షి. ఈ సిస్టమ్ కనుక పని చేయకపోతే మనం గమ్యానికి వెళ్ళలేం. మన జీవితం ఎలా ఉంటుందని అంటే, మీరు గమనించండి, చాలా అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోతుంది మనసాక్షి కనుక పని చేయకపోతే. మరొక విషయం ఏంటంటే, ఒకవేళ మనసాక్షి పనిచేసి నీకు ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెప్తున్నప్పటికీ కూడా మనసాక్షి చెప్పినట్లుగా నువ్వు స్పందించకపోతే, దాని ప్రకారం నువ్వు జీవించకపోతే, అప్పుడు కూడా జీవితం అధ్వానంగా మారిపోతుంది. నావిగేషన్ సిస్టమ్ ఎట్లాగైతే ప్రాముఖ్యమో ప్రాధాన్యమో మనిషికి కూడా నావిగేషన్ సిస్టమ్ లేక మనసాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. మరొక విషయం ఏంటంటే, అసలు మనసాక్షి అంటే ఏంటి? మనసాక్షి అంటే ఏంటి? మనసాక్షి అంటే, దేవుడు మనుషులను సృష్టించినప్పుడు 3 భాగాలు కలిగిన వ్యక్తులుగా సృష్టించాడు. ఒకటి శరీరము, ఆత్మ, ప్రాణం. ప్రాణము, శరీరము, ఆత్మ. శరీరం మనకి పైకి కనబడుతూ ఉంది. ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆత్మ అది మెటీరియల్ కాదు, మెటీరియల్ సంబంధించింది కాదు, అదొక ఆత్మ. ఆత్మ మన కంటికి కనబడదు. ఆత్మలో 3 భాగాల కలయిక. ఆత్మలో మనసు,
హృదయము, మనసాక్షి, ఈ మూడు ఉంటాయి. హృదయము, మనసు, మనసాక్షి, ఈ మూడు కూడా ఆత్మలో ఉన్న భాగాలు, మూడు భాగాలు. హృదయము కోరికలకు కేంద్రం. హృదయం ఏం చేస్తుందంటే కోరుకుంటూ ఉంటుంది, కోరికలు కోరుకుంటూ ఉంటుంది. మనసు ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, ఆలోచనల కేంద్రం మనసు. మనసాక్షి మంచి ఏదో చెడ్డేదో తెలియచేసేదే మనసాక్షి. ఇది ఎక్కడుంటుందంటే మన ఆత్మలో దేవుడు పెట్టినటువంటి ఒక భాగం. మనసాక్షి లేదనుకోండి, అపరాధ భావం ఏంటో మనకి తెలియదు. అంటే మనసాక్షి లేకపోతే పాపమనగా ఏంటో కూడా మనకి తెలియదు. పాపమనగా ఏంటో తెలియకపోతే మనం సిలువ దగ్గరికి రాగలమా? రాలేం. మనం పాపం చేసాం, మనం తప్పు చేశాం కాబట్టి సిలువ దగ్గరికి వస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది అన్నట్టు సత్యము మన మనసాక్షి లేకపోతే మనకి తెలిసేది కాదు. అయితే మనసాక్షి మన జీవితాలలో, ఒక వ్యక్తి జీవితంలో చేసే ప్రాముఖ్యమైనటువంటి 2 పనులు ఏంటనంటే, ప్రాముఖ్యంగా మనసాక్షి మనం దేవుని దగ్గరికి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన మనసాక్షిని దేవుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా దాన్ని కడిగి శుభ్రం చేస్తాడు. ఒకవేళ మన మనసాక్షి చెప్పినట్లుగా మనం బ్రతకకుండా పాపంలోకి వెళ్ళిపోతే, అది కనుక అపవిత్రమైపోతే, దానిని దేవుని దగ్గరికి వస్తే కనుక మనం తప్పకుండా దేవుడు మనసాక్షిని ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. కాబట్టి మనసాక్షి మనిషికి ఎంత ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి మనము జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మనలో వాళ్ళు ఎవరైనా నాకు మనసాక్షి లేదు, ఒకవేళ నాకు మనసాక్షి ఉందని అనిపించిన దాని మాట నేను వినను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని గనక మనం అన్నట్లయితే, వాళ్ళు జీవములో నుండి పూర్తిగా వేరైపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఈ మనసాక్షికి వారు చెప్పినట్లుగా జీవించకపోతే వారి గమ్యం ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. నాలో మనసాక్షి ఉన్నా దాన్ని చెప్పినట్లుగా నేను బ్రతకను, నా ఇష్టానుసారంగా, నా హృదయానుసారంగా, నా హృదయం కోరుకున్నట్లుగా, నా మనసు కోరుకున్నట్లుగా నేను బ్రతుకుతాను అని అనుకున్నట్లయితే కనుక నిత్యనాశనానికి వెళ్ళిపోతాం. చాలామంది మనం గమనించినట్లయితే కేవలం దేవుని ఎరగనటువంటి మనుషులు మాత్రమే కాదండి, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా సంఘాలకు వెళ్తూ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిదినము ప్రార్థన చేస్తూ కూడా వాక్యాన్ని చదివేటువంటి క్రైస్తవులు చూస్తున్నట్లయితే చాలామందిలో మనసాక్షి అసలు పనిచేస్తుందా అన్నట్లుగానే మనకు కనబడుతుంటారు. వాళ్ళ సంఘానికి వెళ్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఏవండి దేవుని సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాలు పొందుతారు. కానీ వాళ్ళలో నిజంగా మనసాక్షి పనిచేస్తుందా? అసలు మనసాక్షి ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతున్నారా? అసలు వాళ్ళలో మనసాక్షి ప్రకారం బ్రతకట్లేదు అన్నట్లుగా మనకు అర్థమవుతుంటుంది. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యము చెప్పినట్లుగా, అంటే మనసాక్షి చెప్పినట్లుగా మనం బ్రతకకపోతే మన జీవితాలలో అది చాలా అధ్వానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. అంతేకాదు, అందరికన్నా పెద్ద వేషధారి ఎవరనంటే వారు మనసాక్షికి లోబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేషధారులు. ఎందుకంటే నీ మనసాక్షి నీకు చెబుతూనే ఉంటుంది. నువ్వు అబద్ధమాడే ప్రతిసారి నీకు చెప్తూ ఉంటుంది, ఏమని? నువ్వు చెప్పేది అబద్ధమని. నువ్వు మోసం చేసే ప్రతిసారి కూడా చెప్తుంటుంది, నువ్వు మోసం చేస్తున్నావు, ఇది సరైనది కాదు అని. కానీ మనం ఏం చేస్తాం? ఇంకొక మాట, మనసాక్షికి ఉన్న మరొక లక్షణం ఏంటో తెలుసా? నువ్వు చెడు చేస్తున్నప్పుడు చెడు గురించి మాత్రమే కాదు సుమా, నువ్వు మనసాక్షి మాట విని నువ్వు మంచి చేస్తే మంచి చేస్తున్నప్పుడు కూడా నువ్వు మంచి చేస్తున్నావని కూడా చెప్తూ ఉంటుంది. నువ్వు చేసేది మంచిదే, నువ్వు వెళ్ళే దారి మంచిదే, నువ్వు ఎన్నుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పని ఒకవేళ మంచి దారిలో మనం వెళ్తున్నట్లయితే మనసాక్షి కూడా ఏం చేస్తుందంటే నువ్వు చేసిన మంచిని బట్టి కూడా నేను మెచ్చుకుంటూ ఉంటుంది మనసాక్షి. ఇది ఎక్కడుంది? నీ లోపలే ఉంది, అందరి లోపల ఉంది. ఇది గమనించండి. నీ లోపల ఉన్న మనసాక్షిలో మనకేం జరుగుతుంటుందంటే పోరాటం జరుగుతుంటుంది. ఒకవైపు నువ్వు తీసుకున్న నిర్ణయాలు సరైనవైనట్లయితే నిన్ను మంచి దారిలోనే నువ్వు వెళ్తున్నావని చెప్పని నిన్ను మెచ్చుకుంటుంది. అదే సందర్భంలో నువ్వు చెడుని ఎన్నుకున్నట్లయితే మనసాక్షికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? నువ్వు ఆలోచిస్తున్నప్పుడే అసలు ఆ పని కూడా చేయలేదు, నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు ఆ పని గురించి, అది మంచిదా చెడ్డదా అనేది నీ మనసాక్షి చెప్పేస్తూ ఉంటుంది. దానికి అంత పవర్ ఉంది మనసాక్షికి. నీలో ఉన్న మనసాక్షి నీ ఆలోచనలు సరైనవేనా కాదా అన్నది ముందుగానే నీకు తెలియచేస్తున్నప్పుడు ఆ మనసాక్షి చెప్పినట్లుగా నువ్వు ఆలోచించి మంచి దారిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తే
నువ్వు మంచి మార్గంలో వెళ్ళగలుగుతావు. లేకపోతే గనక చెడ్డను ఎన్నుకున్నట్లయితే చెడ్డదారిలోకి వెళ్ళిపోతావు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అందరము అనుభవించాల్సి వస్తుంది అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. మనిషి జీవితానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం ఏదైనా ఉంది అని అంటే కనుక అది మనసాక్షి అండి. ఒక సిస్టమ్ని దేవుడు మన జీవితాల్లో పెట్టాడు. మన ఆత్మలో ఉన్నటువంటి ఒక భాగములో మనసాక్షి అనేది దేవుడు అందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. ఎందుకనంటే కేవలం దేవుని నమ్మిన వారికి కాదు, లేకుంటే దేవుని ఎరిగిన వారికి మాత్రమే కాదు, దేవుని ఎరగని వారికి కూడా మనసాక్షి అనేది ఉంది అనేది మనం గమనించాలి. మనసాక్షికి ఉన్న పని ఏంటంటే మంచి చెడులను వివేచించి మనకు చెప్తూ ఉంటుంది. మనం దానికి ఎలా గమనించినట్లయితే మనసాక్షికి ఎలా తెలుసు ఇది మంచి అని చెడని? ఎలా తెలుసు? నువ్వు ఆలోచించినప్పుడే ఆలోచన సరైనదా కాదా, నువ్వు చేసే పని తీసుకునే నిర్ణయం సరైనది కాదా, అవునా కాదా అనేది ముందుగానే ఎలా చెప్తుంది? దానికి ఎలా తెలుసు? మనసాక్షికి ఎలా తెలుసు? గమనించినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగాల్లో మనకు ఏం నేర్చుకున్నామనంటే, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులకు దేవుడు ఏం చేశాడంటే వారి హృదయాల మీద దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? రాశాడు. ఎక్కడ రాశాడు ధర్మశాస్త్రాన్ని? మనసాక్షి మీద రాశాడు. మనసాక్షి మీద దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మనుషుల హృదయాల్లో రాసి దానికి ట్యూన్ చేసి దేవుడు మన హృదయాల్లో మనసాక్షిని పెట్టాడు. కాబట్టి దేవుడు రాసినటువంటి ధర్మశాస్త్రానుసారంగా మనసాక్షి స్పందిస్తూ ఉంటుంది. దేవుడు రాసినటువంటి ఆయన నియమ నిబంధనల ప్రకారము మనసాక్షి స్పందిస్తూ నువ్వు తీసుకున్న నిర్ణయము దేవుని ధర్మశాస్త్రానుసారంగా తీసుకుంటున్నట్లయితే నిన్ను ఏమి అనదు, నిన్ను మెచ్చుకుంటుంది. ఒకవేళ కనుక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుడు రాసిన నిబంధనలకు నియమాలకు వ్యతిరేకంగా నువ్వు కనుక నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే నీ మనసాక్షి నీకేం చేస్తుంటుంది? హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయము, నువ్వు తీసుకునేటువంటి ఆలోచన సరైనది కాదు అన్న సత్యాన్ని మనసాక్షి చెప్తూ ఉంటుంది. ఇంకొక మాట ఏంటనంటే మనసాక్షికి ఉన్న మరొక పని ఏంటనంటే నువ్వు తప్పు చేయొద్దు అని చెప్పడం మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు తప్పుడు నిర్ణయం తీసేసుకున్నావు, తొందరపాటుతో ఏదో నీ మనసాక్షి చెప్పిన మాట వినలేదు, దాన్ని పక్కన పెట్టేసి దానిని అణిచివేసి నువ్వు తీర్మానం తీసేసుకున్నావు, చెడ్డ పని చేసావు, పాపం చేసావు, చేసిన తర్వాత కూడా నీ మనసాక్షి నిన్ను స్పందిస్తూ ఉంటుంది. ఏమన్నా తెలుసా? నువ్వు చేసింది తప్పు అనేటువంటి అపరాధ భావాన్ని, గిల్టీనెస్ అంటారు దాన్ని, నీ మనసులో నువ్వు చేసినటువంటి తప్పుని గురించి నువ్వు తప్పు చేసావు అని చెప్పని నీలో అది స్పందిస్తుంటుంది. అందుకనే చాలా సందర్భాల్లో ఏమంటారంటే ఈ చెడ్డ పని నేను ఎందుకు చేశాను, చేయకుండా ఉంటే బాగున్నావు, అసలు ఈ నిర్ణయం నేను ఎందుకు చేశాను, చేయకుండా ఉంటే బాగున్నావు, అసలు ఈ తప్పు ఎందుకు చేశాను, చేయకుండా ఉంటే బాగుండు అనేటువంటి ఆ యొక్క అపరాధ భావం, గిల్టీనెస్ ప్రతి మనిషిలో పనిచేస్తుంటుంది. ఎందుకని? నీ మనసాక్షి నిన్ను హెచ్చరిక చేస్తూ ఉండి, చెప్పినప్పుడు వినలేదు, చేసేసావు, చేసిన తర్వాత కూడా నీ మనసాక్షి నిన్ను అపరాధ భావం, ఒక ఫీలింగ్ నీలో కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు చేయాల్సిన పని ఏంటి? నీ మనసాక్షి చెప్పినట్లుగా నువ్వు వినలేదు కాబట్టి తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయావు, తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ వెళ్ళిపోయావు. కానీ నీ మనసాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు మరలా తిరిగి వెనక్కి రావడం మంచిదే. గమనించండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనసాక్షి చెప్తున్నప్పుడు వినకోకుండా తప్పు చేసినటువంటి వాళ్ళ జీవితాలలో కన్నీళ్ళే మిగులుతాయి. నేను ఎందుకు చేశాను ఈ పని, నేను ఎందుకు జరిగించాను, అయ్యో ఆ తప్పు చేసిన తర్వాత అయ్యో చేయకుండా ఉంటే బాగును, ఎంత ఘోరమైన తప్పు నేను ఎందుకు చేశానని చెప్పని పశ్చాత్తాపడుతూ జీవితకాలం అంతా కూడా కన్నీళ్లతో, వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఏం చేయాలో దానిలోంచి కొంతమంది బయటికి రాలేక, కొంతమంది ఆ చేసినటువంటి పొరపాటులో నుంచి బయటకు వచ్చి తమ జీవితంలో మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశాలు లేకోకుండా వారి జీవితం అంతా కూడా కన్నీటితో గడిపేటువంటి ప్రజలు లేకపోలేదు. ఈవెన్ దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను బట్టి వాళ్ళు జీవితంలో నష్టపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇది ఎవరికి చెప్తూ ఉంటుంది మనసాక్షి అంటే? లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎవరికెవరికి? నీ మనసాక్షికి, నీకు. నేను అనేటువంటి స్వభావం మనలో ఉంది, అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైనా గొప్ప గొడవ అవుతుంది అనుకోండి, ఎవరైనా ఏదైనా మాట్లాడినారు అనుకోండి, నా గురించి నీకు సరిగా తెలియదు సుమా,
అంటూ ఉంటాం కదా మనం. నేను అంటే ఏంటి అనుకుంటున్నావు అంటే ఆల్రెడీ లోపల నేను అనేటువంటి మనస్తత్వం స్వభావం అందరిలోనూ ఉంది. నేను అనేటువంటి స్వభావానికి మనసాక్షికి ఎప్పుడు కూడా ఏమవుతుంటుంది? పోరాటం జరుగుతుంటుంది. ప్రతిరోజు పోరాటం జరుగుతుంది. మనం చేసే నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఎంచుకునేటువంటి ఎంపికలు, వీటన్నిటికీ కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. మనసాక్షి ఏమో దేవుని వాక్యానుసారంగా కాకపోతే మనసాక్షి నిన్ను గద్దిస్తుంటుంది. నేను అనే స్వభావం ఏంటంటే, కాదు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నా ఇష్టానుసారంగా నేను చేస్తానని నేను అనేటువంటి స్వభావం ఏం చేస్తుందంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మనిషిలో మనసాక్షి లేదనుకోండి, అసలు మనసాక్షి లేదనుకోండి, ఈ పోరాటం జరగడం కానీ, నీకు తప్పు ఒప్పులను చెప్పేటువంటి ఆ గద్దింపు కానీ లేకపోతే, ఒక ఆయన ఏమంటాడంటే, మనిషి మృగమైపోవడానికి పెద్ద టైం ఏం పట్టదట. మృగాలకు, జంతువులకు మనసాక్షులు ఉన్నాయా? లేవు. మనిషికి మాత్రమే దేవుడు మనసాక్షిని పెట్టాడు. ఆ జ్ఞానోదయం, ఆలోచించడం, మంచి చెడ్డలను వివేచించడం అనేది దేవుడు మనకు పెట్టాడు. నువ్వు చెప్పేది తప్పు అనేటువంటి చెప్పేవాళ్ళు కనుక ఎవరు కూడా లేరనుకోండి, అంతే కదా. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది మంచిది, చెడు అని చెప్పి మనకి వివేచించి మనకి చెప్పేవారు లేరనుకోండి, మనకు అనిపించవచ్చు. గమనించండి, మన చుట్టూ చట్టాలు ఉన్నాయి కదా, లా అండ్ ఆర్డర్ ఉంది కదా, లేకుంటే ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనల్ని మనుషులను కంట్రోల్ చేస్తాయి కదా అనుకోవచ్చు. అవి బయట ఉన్నాయి, కానీ నీ లోపలే పెట్టాడు ఒక సిస్టమ్ని దేవుడు కంట్రోల్ చేసేది, మనను అప్రమత్తం చేయడానికి, భద్రపరచడానికి, తప్పులోకి వెళ్ళిపోకుండా మంచి మార్గంలో నడవడానికి, మంచి నిర్ణయాలు చేయడానికి దేవుడు నీ సిస్టాన్ని, దేవుడు మనసాక్షి అనేటువంటి దానిని దేవుడు మన హృదయాల్లోనే పెట్టాడు. కాబట్టి జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, ఒకవేళ మనిషి గనక మనసాక్షి చెప్పింది వినకపోతే మనిషి భూమి మీదనే నరకాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడట. మరలా చెప్తున్నాను, జాన్ కాల్విన్ చెప్పినటువంటి మాటలో, ఒకవేళ కనుక మనిషి జీవితంలో మనసాక్షి చెప్పినట్లుగా కనుక వినకపోతే మనిషి భూమి మీదనే, అసలు నరకం అంటే ఏంటో మనకు తెలియదు, మనం చూడలేదు, కానీ ఆ నరకము భూమి మీద ఎలా ఉంటుందో దానిని ఇక్కడే అనుభవించడం ప్రారంభిస్తామని అంటాడు. జాన్ మెకార్థర్ అని ఆయన ఏమంటాడంటే, పాడైపోయినటువంటి మనసాక్షి నరకం యొక్క మెరుపును చూపిస్తుందంట. అంటే మనసాక్షి చెప్పిన మాట వినకపోతే నువ్వు చేసిన తప్పుకు భయం ఎక్కువైపోయి, అపరాధ భావం ఎక్కువైపోయి, చింత ఎక్కువైపోయి, ఒత్తిడి ఎక్కువైపోయి, నాకేదో అయిపోతుంది అనేటువంటి బాధతో ఇక్కడే నరకాన్ని రుచి చూస్తామంటాడు జాన్ మెకార్థర్. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మనసాక్షి చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి అన్నటువంటి సత్యాన్ని మనకి నేర్పిస్తుంది. ఎందుకు మనసాక్షిని చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి? మన ధర్మశాస్త్రాన్ని మన మనసాక్షిలో, మన హృదయంలో దేవుడు ఏం చేశాడు? వ్రాసి పెట్టాడు. మరొక మాట జాన్ మెకార్థర్ ఏమంటాడంటే, ఒకవేళ నేను మనసాక్షి మాట వింటే గనక, మనసాక్షి చెప్పినట్లుగా నువ్వు గనక ప్రతిరోజు మనసాక్షి చెప్పినట్టు మాటకు నువ్వు లోబడితే గనక భూమి మీద ఉండగానే పరలోకంలో పొందబోయే ఆనందాన్ని ఇక్కడ రుచి చూస్తావు అని అంటాడు. రెండూ ఉన్నాయి. నువ్వు వినకపోతే నరకం యొక్క ఆ యొక్క బాధ ఏంటో ఇక్కడే నీకు ఇక్కడ ప్రారంభమైపోతుంది అని అంటాడు. ఒకవేళ కనుక చెప్పిన మాట వింటే మనసాక్షి చెప్పినట్లుగా పరలోకం యొక్క ఆనందం, సంతోషం ఎలా ఉంటుందో ఇక్కడే నువ్వు రుచి చూస్తావు అని చెప్పని అంటాడు. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవను, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండడు. ఏంటి వీళ్ళిద్దరికి ఉన్న తేడా గమనించండి. దుష్టుడు, నీతిమంతుడు, వీళ్ళిద్దరున్నారు. దుష్టుడు మనసాక్షిని పట్టించుకోడు, తన పాపమే తననేం చేస్తుంది? తరుముతూ ఉంటుంది. ఇప్పుడు దుష్టుడు పారిపోవడానికి కారణం ఏంటి? తన మనసాక్షి చెప్పినట్లుగా తను వినలేదు కాబట్టి తన పాపము తనను పట్టించి తనేం చేస్తుంది? తరుముకుంటూ వెళ్ళిపోతుంది. కానీ నీతిమంతుడు మనసాక్షి చెప్పినట్లుగా మాట విన్నాడు, అందుకని ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. అది తేడా. కాబట్టి ఎప్పుడైతే మనసాక్షి చెప్పినట్లుగా మనం వింటామో, ఒక్క మాట, విశ్వాస జీవితంలో ప్రతిరోజు మనకు పోరాటం జరుగుతున్నప్పుడు మన మనసాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుందండి, మనకి చెప్తాను ఉంటుంది,
ఒక మాట ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రోజున చాలామంది యాంగ్జైటీ, డిప్రెషను, చింత, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి రాత్రులు నిద్ర పట్టక, ఈ పరిస్థితులన్నిటికీ కూడా కారణం ఏంటో చెప్పమంటారు? ఒక కారణం, మన మనసాక్షి చెప్పినట్లుగా మనం వినకపోవడం. మనసాక్షి చెప్పినట్లుగా వినకపోవడం, టెన్షన్స్ ఎక్కువైపోయి, ఒత్తిడి ఎక్కువైపోయి, తీసుకున్న నిర్ణయాలకు ఆ పర్యవసానాలు మనకి ఎదురుగా వచ్చేస్తున్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతున్నప్పుడు, ఎందుకు నేను మనసాక్షి, నా మనసులోనే దేవుడు చెప్పాడు కదా, పెట్టాడు కదా, నాకు చెప్తూ ఉన్నాడు కదా దేవుడు, కానీ నేను వినలేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువ రోజులు మనం మన మనసాక్షిని గనక చెప్పినట్లుగా మనం త్రోసిపుచ్చేస్తే గనక ఇలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుడు వచ్చే రెండవ రాకడలో మనసాక్షిని ఆధారం చేసుకుని దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. ఒక సీక్రెట్ చెప్పమంటారా? యేసుక్రీస్తు వచ్చే రాకడలో కానివ్వండి, ఇప్పుడు భూమి మీద మనం బ్రతికున్న మనం అందరం కూడా నిజమైన సంతోషం, లేక మన రోజులన్నీ బాగుండాలి, లేక మన జీవితం అంతా కూడా సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, చక్కగా ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతిరోజు చేయాల్సింది ఏంటో తెలుసా? మనసాక్షికి లోబడటం, మనసాక్షి చెప్పిన ప్రకారం చేయడం, అంతే. ఎందుకనంటే దేవుడు తన నిబంధనలను, తన కట్టడలను మన మనసాక్షి మీద రాశాడు. మనసాక్షికి తెలుసు, ఒకవేళ దానికి వ్యతిరేకంగా కనుక మనం ప్రవర్తిస్తున్నట్లయితే మనసాక్షి మనకు గద్దింపునిస్తుంది, మనకు తప్పకుండా హెచ్చరిక చేస్తారు. మీరు గమనించండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి దేవుడు ఏం చేశాడంటే మనసాక్షిని పెట్టాడు. మనసాక్షిని పెట్టి దేవుడు ఏమన్నాడంటే మంచి చెడ్డలను ఎన్నుకునేటువంటి మనసాక్షిని వాళ్ళ హృదయాల్లో పెట్టి, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నిటిని కూడా మీరు తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదని. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆదామవ్వలు వెళ్ళి ఆ పండు కోసుకుని తింటున్నప్పుడు మనసాక్షి వారికి చెప్పలేదా? చెప్పండి, మనసాక్షి వారికి చెప్పలేదా? చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారు? వినలేదు. ఆ మనసాక్షి చెప్పినట్లుగా వినలేదు కాబట్టి వాళ్ళు మాత్రమే కాదు సుమా, ప్రపంచంలో వాళ్ళ తర్వాత వచ్చిన ప్రతి మనిషి మీదకు కూడా శాపాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆనాడు వాళ్ళు మనసాక్షి మాట వినలేదు ఏదైనా తోటలో. అందుకని మనుషులందరూ కూడా వాళ్ళు చేసిన పాపమును బట్టి శాపగ్రస్తులుగా తీర్చబడ్డారు. ఆ మనసాక్షి చెప్పినటువంటి మాటను వాళ్ళు వినలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి కయీను, హేబేలు గమనించండి. కయీను వెళ్ళి తన తమ్ముడిని చంపడానికి వెళ్తున్నప్పుడు తన మనసాక్షి చెప్పు ఉండలేదా? ఖచ్చితంగా చెప్పు ఉంటుంది. నీ తమ్ముడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు, అతన్ని చంపొద్దు అని మనసాక్షి అతనికి గద్దించి ఉంటుంది, చెప్పుంటుంది. కానీ తన హృదయంలో ఏం చేసుకున్నాడు? ప్రీ ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు అన్నలు తనను పట్టుకొని గుంటలోకి తోసేస్తున్నప్పుడు యోసేపు అన్నల మనసాక్షి చెప్పుంటుందా లేదా? తొయ్యొద్దని, ఇష్మాయిలీలకు అమ్మేయొద్దని చెప్పి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? మనసాక్షి మాట వినలేదు. ఒక్క మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1 సమూయేలు 24:5 చదువుదాం. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తరుముకుంటూ వెళ్తున్నాడు. ఒకనొక దినాన్న సౌలు ఒక గుహలో ఉన్నాడు. అప్పుడు తనతో ఉన్న జనులందరూ ఏమన్నారంటే, సౌలు నీకు దొరికాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళి అతనికి ఏదైనా చెయ్యి అని చెప్పినప్పుడు దావీదు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి వస్త్రపు చెంగును వెనకాల దాన్ని కట్ చేసుకుని వచ్చేసాడు. వచ్చిన తర్వాత దాన్ని కట్టేసిన తర్వాత తన మనసాక్షి గద్దించి, ఇక్కడ మనము 6వ వచనంలో 5వ వచనంలో సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి అని ఉంది. బైబిల్లో ఇంగ్లీష్లో ఏమని రాశారనంటే, దావీదు యొక్క మనసాక్షి బాధ కలిగిందంట అతని వస్త్రపు సెంగును కోసి పట్టుకొచ్చినందుకు. అతని మనసాక్షి గద్దించింది, ఇతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు, నేను ఇతన్ని చంపడానికి మంచిది కాదు, దేవుడే చూసుకుంటాలే అని చెప్పని అతడు వదిలేశాడు. నిజానికి తనని శత్రువు దొరికినప్పుడు చంపేయచ్చు అవకాశం వచ్చినప్పుడు, కానీ దావీదు అలాగా చేయలేదు.
కానీ అతను వస్త్రపు సెంగును గనక కట్ చేసుకు వచ్చినప్పుడు తన మనసాక్షి గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట ఏంటంటే, ఎవరైతే మనసాక్షి చెప్పిన మాట వారు వింటారో, ఎవరైతే మనసాక్షిని గద్దించినప్పుడు ప్రతిరోజు మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించినప్పుడు మనం ప్రయత్నం చేస్తే, ఒక మాట ఏంటంటే, ఎవరైతే మనసాక్షి మాట వింటారో దేవుడు వాళ్ళను వాడుకుంటాడండి. వాళ్ళు అనేక మందికి దీవెనకరంగా మారుతారు. ఎవరైతే మనసాక్షి చెప్పిన మాట వింటారో దేవుడు వారిని దీవిస్తాడు. ఎవరైతే మనసాక్షి చెప్పిన మాట వింటారో దేవుడు వారిని వర్ధల చేస్తాడు. మనసాక్షి చెప్పేటప్పుడు కూడా మనకి దేవుని ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవడానికి మనకి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనసాక్షి కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లోనే మంచిగా చెప్తుందా? అన్ని సందర్భాల్లో మనకి మంచిగానే డైరెక్షన్ చెప్తుందా? అన్ని సందర్భాల్లో మనసాక్షి మనకు ఇది చెడు అని చెప్పని ఎప్పుడు కూడా చెడును చేస్తున్నప్పుడు మనకి హెచ్చరిక చేస్తుందని అంటే కొన్ని సందర్భాల్లో రాంగ్ డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు. అదేంటండి అని అనవచ్చు. అది ఎలా జరుగుతుందని అంటే, మనము చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన మనసాక్షి మనకి ఫీడ్ అవుతుంటుంది. ఇప్పుడు గమనించండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉన్న సమాజమును బట్టి, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మన మనసాక్షి ఒక పద్ధతికి అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ మనసాక్షి అలాగే స్పందిస్తుంది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళామనుకోండి, అమెరికాలో సినిమా చూడడం అంత పెద్ద తప్పేం కాదు. అది కామన్గా వాళ్ళందరూ చూస్తారు, అది వాళ్ళకి అలవాటు. కానీ మనకి ఇక్కడ సినిమా చూస్తే, కాబట్టి అక్కడున్న పరిస్థితి, అక్కడున్న వాళ్ళకు ఉన్నటువంటి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి, లేకుంటే పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న అలవాట్లను బట్టి అది వాళ్ళకి కామన్గా అనిపించవచ్చు. కానీ మనకి అది తప్పు. సినిమాల ద్వారా మనం నేర్చుకునేది ఏమీ లేదు. దేవుని వాక్యానికి మించినటువంటి గొప్ప సంగతులు బోధించగలిగింది ఏది కూడా ప్రపంచంలో లేదు. దేవుని వాక్యం మనకు మాత్రమే శక్తి ఉంది. దేవుని వాక్యం మాత్రమే మనం మంచి దానిలో నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనసాక్షి ఒకవేళ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మ్యాక్సిమం 90% మనసాక్షి ఏం చేస్తుందంటే మంచి దారిలో నడిపించడానికి మనకు నేర్పిస్తూ ఉంటుంది. మనసాక్షి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని మనం మన హృదయానికి, మన మనసాక్షికి ఇస్తూ ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. పాత నిబంధన గ్రంథంలో మనకి కయీను, అలాగే ఆదామవ్వలు, తర్వాత మనకి దావీదు గురించి, అలాగే యోసేబకు అన్నల గురించి మనం నేర్చుకున్నాం. క్రొత్త నిబంధనలో ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలే మనకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చదువుదాం చూడండి, 23వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 1వ వచనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. ఆ తర్వాత 24వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుతున్నాను. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు తన మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉండడానికి తనేం చేసుకున్నాడు? అభ్యాసం, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మంచి మనసాక్షి గలవాడనే దేవుని ఎదుట నేను నడుచుకుంటున్నాను అని చెప్పని చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో కానివ్వండి, తన విశ్వాస జీవితంలో కానివ్వండి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి మనసాక్షిని చాలా నిర్దోషమైనదిగా కాపాడుకుంటూ ఆయన ప్రయత్నం చేశాడు. పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, దావీదు గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు తన జీవితంలో చాలా సందర్భాల్లో మనసాక్షి చెప్పినట్లుగానే జీవించాడు. దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు అన్నాడు. కానీ దావీదు ఒకసారి మనసాక్షి చెప్పిన మాట వినలేదు. తన మేడగది మీద తిరుగుతూ ఉన్నప్పుడు బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు చూశాడు. తన మనసాక్షి చెప్పుండదా, దావీదు నువ్వు ఇలా చూడడం మంచిది కాదు. తర్వాత తమ ఇంటికి తెచ్చుకున్నాడు. మరొక విషయం ఏంటనంటే, తన ఇంటికి తెచ్చుకున్న తర్వాత తన భర్తను చంపించడానికి ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకి. యుద్ధంలో ఉన్నాడు ఎవరు? ఊరియా. చంపించడానికి ఉత్తరం రాస్తున్నప్పుడు తన మనసాక్షి కూడా ఖచ్చితంగా చెప్పుంటుంది, మంచిది కాదు నువ్వు చేస్తున్న పని అని.
తర్వాత యోవాబుకి ఉత్తరం అందింది. ఉత్తరం అందిన తర్వాత ఈ విషయాలన్నీ తెలుసు ఆయనకి. ఇదేంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు దావీదు, ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఒక మాట చెప్పమంటారా? 32వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుదాం. దావీదు తను ఈ పని చేసిన తర్వాత ఏం చేశాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. 5వ వచనం ప్రాముఖ్యంగా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. 51వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. తను మనసాక్షి చెప్పిన మాట తను విననందుకు, తనకు పర్యవసానాలు వచ్చినప్పుడు అతడేం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ఎదుట నా పాపమును నేను ఒప్పుకుందును, దేవా నా పాపమును పరిహరించుము, నా దోషములను కడుగుము, శుద్ధి చేయము, నన్ను పవిత్రపరచుము, నా పాపములన్నీ కూడా నా అతిక్రమములన్నీ కూడా నీ ఎదుటే ఉన్నవి, నన్ను క్షమించుము. నా మనసాక్షి చెప్పినట్లుగా నేను వినలేదు, నా మనసాక్షి నాకు హెచ్చరిక చేసినట్లుగా నేను మనసాక్షికి లోబడలేదు, కాబట్టి నాకు తప్పు చేశాను, నేను పాపంలో పడిపోయాను. గమనించండి, అతని యొక్క పాపము చేసిన తర్వాత మనసాక్షి గద్దించిన మాటకు విననందుకు తనలో అపరాధ భావం, ఆ గిల్టీనెస్ అనేది తన జీవితంలో ప్రారంభించబడింది. తను ఆలోచించుంటాడు, ఎందుకు చేశాను నేను ఈ పని. అప్పుడు రాసుకున్న కీర్తనే 51వ కీర్తన. ప్రభువా నన్ను క్షమించు, ఈ సోపుతో నన్ను కడుగు, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నన్ను చే, నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసేయొద్దు ప్రభువా, నన్ను కడుగు, శుద్ధి చే అని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేశాడు. గమనించండి, ఈ వాక్యం వింటున్న మనలో ఒకవేళ ఈ రోజు నుండి మనం ఒక్క పని చేద్దామండి, మన మనసాక్షి చెప్పినట్లుగా మనం వినడానికి మనం ప్రయత్నించేద్దాం. నీ మనసాక్షి చెప్పినట్లుగా మనము వినడానికి, మనసాక్షికి లోబడడానికి, విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేస్తే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారం అవుతాం. దేవుడు తొందరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో తెలియదు. ఆయన రాకముందే మన విశ్వాస జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని మనసాక్షి మనలో పెట్టాడు కాబట్టి ఆ మనసాక్షి చెప్పినట్లుగా మనం జీవించినప్పుడు దేవుడు ఒక్కొక్క దినాన 2వ రాకడలో తీర్పు తీర్చబోతున్నాడు. దేన్ని ఆధారం చేసుకుని? నీలో దేవుడు పెట్టినటువంటి మనసాక్షిని ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ముందు నిలబడడానికి ముందుగా ఏ ఏ విషయాలలోనైతే నీ మనసాక్షి నిన్ను దోషారోపణ చేయట్లేదో అప్పుడు నీ మనసాక్షిని నువ్వు నిర్మలంగా ఉంచుకున్నట్లయితే, మంచి మనసాక్షిగా కాపాడుకున్నట్లయితే ఆయన ఎదుట నిలబడినప్పుడు ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. లేదు, భూమి మీద బ్రతికుండగానే మన మనసాక్షి మనలను గద్దిస్తుంది, దోషారోపణ చేస్తుంది, సరిదిద్దుకోమని హెచ్చరిక చేస్తుంది. దావీదు చేసినట్లుగానే మనం దేవుని దగ్గరికి వచ్చి మన ప్రతి పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకుందాం, సరిదిద్దుకుందాం, చక్కబెట్టుకుందాం. బైబిల్ గ్రంథంలో మనసాక్షి గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. చాలా రకాలైనటువంటి మనసాక్షులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే అపవిత్రమైన మనసాక్షి రాయబడింది. రెండవది వాతవేయబడిన మనసాక్షి రాయబడింది. తర్వాత బలహీనమైన మనసాక్షి అని రాయబడింది. నిర్మలమైన మనసాక్షి, మంచి మనసాక్షి. ఇవన్నీ మనసాక్షి గురించి బైబిల్లో చాలా రాయబడ్డాయి. వీటన్నిటి గురించి మనము ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు, కానీ దేవుని చిత్తమైతే తర్వాత మనం ఆలోచించేద్దాం. అయితే వాతవేయబడిన మనసాక్షి గురించి ఒకసారి నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. గమనించండి, మన మనసాక్షి మనము తప్పుడు నిర్ణయాలు చేస్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది. నువ్వు చేసేది మంచిది కాదు, నీ నిర్ణయం సరైనది కాదు, లేకుంటే నువ్వు ఎన్నుకున్న మార్గం మంచిది కాదు, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నువ్వు చేసే పని ఇది సరైనది కాదు అని చెప్పని మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం మనసాక్షి చెప్పినట్లుగా కనుక వినుకోకుండా మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో నువ్వు చెప్పేది మంచిది కాదు, నా ఇష్టానుసారంగా చేస్తానని మన సొంత నిర్ణయాలు మనం చేసినప్పుడు మన మనసాక్షి
మౌనంగా ఉంటుంది మొదటిసారి. రెండవసారి కూడా మనం గమనించినట్లయితే మళ్ళీ గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసినది పొరపాటు, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పని గనక మనసాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు, మనసాక్షి చెప్పినట్లుగా కూడా రెండవసారి కూడా మనం వినకపోతే మనసాక్షి రెండవసారి కూడా ఏమవుతుందంటే మౌనంగా ఉంటుంది. నీ ఇష్టానికి నిన్ను వదిలేస్తుంది. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనల్ని వదిలేస్తుంది మనసాక్షి. మూడవసారి కూడా మనల్ని హెచ్చరిక చేసినప్పుడు మనసాక్షి కూడా మనల్ని గద్దిస్తుంది. నువ్వు తప్పు చేయడానికి వెళ్తున్నప్పుడు నువ్వు మనసాక్షి మాటను వినకోకుండా నోరు మూసుకో అని చెప్పని మనసాక్షి మాట లెక్క చేయకుండా వెళ్ళి పాపం చేస్తే ఇక మూడవసారి నుంచి నీ మనసాక్షి పని చేయడం మానేస్తుంది, పని చేయదు. ఎందుకని ఆల్రెడీ నీకు 3 సార్లు హెచ్చరిక చేసింది, చెప్పింది, నీతో మాట్లాడింది, పోరాటం జరిగింది నీ మనసులో, ఇది మంచిది కాదు, సరైనది కాదు అని చెప్పింది. కానీ ఇక చెప్పిన మాటకు మనసాక్షికి లోబడకపోతే మనసాక్షి వదిలేస్తుంది. ఇక అది వాత వేయబడిన మనసాక్షిగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనసాక్షి వాత వేయబడిన మనసాక్షిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇక నువ్వు ఎంత తప్పు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా నీకు అది తప్పు అనిపించదు. నువ్వు చేసేది నీకు రైట్ అనిపిస్తుంది అంతే. నువ్వు చేసుకుని వెళ్ళేదంతా కూడా నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకుంటావు. ఎందుకనంటే నీ లోపల ఉన్న మనసాక్షి పనిచేయడం మానేసింది. కొంతమంది అబద్ధాలు ఆడటం, వాళ్ళ మంచినీళ్ళు తాగినట్లుగా ఆడుకుంటూ వెళ్ళిపోతారు. అది తప్పు అనే విషయం కూడా వాళ్ళకి స్పృహ కూడా ఉండదు, సెన్స్ కూడా పనిచేయదు. పాపంలోనే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమైంది? వాళ్ళ మనసాక్షి. నేను అదే చెప్తున్నాను, మన చుట్టూ చూస్తున్నటువంటి సమాజంలో చాలామంది వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మనసాక్షి దేవుడు పెట్టాడు, కానీ వాళ్ళ మనసాక్షిని వాళ్ళు లెక్క చేయట్లేదు. వాళ్ళలో ఉన్న మనసాక్షి ఏమైపోయింది? వాత వేయబడిపోయింది. ఇక పనిచేయదు, ఆ సిస్టమ్ ఇంకా పనిచేయదు, వాళ్ళకి ఇంకా ఆ సిగ్నల్ ఇవ్వదు. క్రైస్తవులుగా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనం కూడా ఒకవేళ ఆ స్థితికి కనుక వెళ్ళిపోతున్నట్లయితే గమనించాలి, మన ఉద్దేశాలు, మన కోరికలు అన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఈరోజే దేవుని దగ్గరికి వద్దాం. అయితే అలా వాత వేయబడిన మనసాక్షిలోకి వెళ్ళిపోయినా, ఒకవేళ మన మనసాక్షి మనం చెప్పినటువంటి మనసాక్షి చెప్పినట్లుగా మనం వెనకకుండగా మన మార్గాలను ఎన్నుకుని ఒకవేళ మన మనసాక్షి అపవిత్రం అయిపోయింది అనుకుందాం. ఒకవేళ మన హృదయం, మన జీవితం అపవిత్రం చేయబడింది, పాపంలో పడిపోయాం, మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కానీ మనం దాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగా? ఒక వాక్యాన్ని చదువుదాం. ఎబిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మనసాక్షి శుద్ధి చేయబడటం, మనసాక్షిని పవిత్రం చేసుకోవడం, మళ్ళీ మనసాక్షి పని చేయడం, మనసాక్షి మళ్ళీ మన జీవితాలలో మనకి సిగ్నల్ ఇవ్వడం, మన హెచ్చరిక చేయడం, గద్దించడం, ఇవన్నీ మళ్ళీ జరగాలి. మళ్ళీ అది పని చేయాలని అంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి, యేసయ్య పాదాల దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి. సిలువ దగ్గరికి వస్తే మనసాక్షి చేసేటువంటి పనిని గురించి దేవుడు అక్కడ మాట్లాడాడు. చూడండి 14వ వచనం 9వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? ఎవరు శుద్ధి చేస్తారు? యేసు రక్తము మాత్రమే నీ మనసాక్షిని అంతటిని కూడా ఏం చేస్తుంది? అపవిత్రమైపోయిన నీ మనసాక్షిని, వాత వేయబడిన మనసాక్షిని, బలహీనమైపోయిన మనసాక్షిని మరలా నూతనంగా మరలా ఏం చేస్తాడు? దేవుడు తన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి మరలా నూతన పరుస్తాడు. అప్పుడు మరలా మనసాక్షి ఏం చేస్తుంది? పని చేయడం ప్రారంభిస్తుంది. లేకపోతే అంతవరకు కూడా మన విశ్వాస జీవితంలో అలా దుఃఖంలోనే, అలా సమస్యల్లోనే, అలా వేదనలోనే దేవుని వాక్యానికి విరుద్ధంగానే బ్రతుకుతుంటాం. అలాగే బ్రతుకుతున్నప్పుడు ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు, కడబోర శబ్దం మోగిందనుకోండి, నీ మనసాక్షి పని చేయకోకుండా వాత వేయబడిన మనసాక్షిలోనే అలాగే ఉంటూ కూడా, అలాగే జీవిస్తూ కూడా మన ఊపిరి ఆగిపోయింది అనుకోండి, లేకుంటే యేసయ్య రాకడే జరిగింది అనుకోండి, దేవుని ముందు నిలబడాలి. దేన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు? నీ మనసాక్షి నీకు గద్దించలేదా? నీకు చెప్పలేదా ఇది తప్పని? నీకు హెచ్చరిక చేయలేదా పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇది సరైనది కాదని? కాబట్టి నువ్వు చేసుకుంటూ వెళ్ళావు. కాబట్టి చేసిన ప్రతి పాపానికి వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు తప్పించుకోలేం, ఎవరికి మినహాయింపు లేదు. చెప్పే నేనైనా, వినే మీరైనా, అందరికీ కూడా ఒకే రకమైన తీర్పు అది నాన్న మనసాక్షిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. ఒకవేళ అపవిత్రమైపోతే, మన మనసాక్షి చెప్పినట్లుగా మనం ఒకవేళ వెనుకోకుండా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని దగ్గరికి వద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. యేసయ్య రక్తం మనల్ని శుద్ధి చేయడానికి, మన మనసాక్షిని శుద్ధి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూయండి,
ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మన ప్రతి పాపమును అవిధేయతను ఒప్పుకుందాం. మన మనసాక్షి ఏ ఏ విషయాలలో అయితే మనలను దోషారోపణ చేస్తుందో సరిదిద్దుకోమని మనలను హెచ్చరిక చేస్తున్నప్పుడు ఎక్కడైనా పడిపోయామేమో, ఎక్కడైనా దేవునికి దూరం అయ్యామేమో, ఎక్కడైనా దేవుని మాటకు అవిధేయత చూపించామేమో తప్పు నొప్పుకుందాం. దావీదు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను కడుగుము, దేవా నన్ను శుద్ధి చేయము, దేవా నన్ను పవిత్రపరచుము, దేవా నన్ను బాగుగా కడుగుమని దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. క్షమించమని అడిగాడు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని వాక్యం చెబుతుంది. దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం, సరిదిద్దుకుందాం. ఎన్ని విషయాలలో, ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో మనం మన సాక్షిని పక్కన పెట్టేసి మన సాక్షి చెప్పిన మాట వెనుకోకుండా మన చిత్తాన్ని, మన ఉద్దేశాన్ని, మన హృదయ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఒప్పుకుందాం, దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం. దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు. దయాళుడవు, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు. మీ కృప ద్వారా మమ్మలను తండ్రి మీరు కాపాడి భద్రపరిచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. మా హృదయాల మీద మీ ధర్మశాస్త్రాన్ని రాసావు తండ్రి. మా మనసాక్షిలో మీ యొక్క ధర్మ విధులను వ్రాసిపెట్టి ఉంచావు. మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఎలాంటి తీర్మానాలు తీసుకుని నాయన మీ వాక్యానికి సరిపడగా మేము జీవించాలో మా మనసాక్షి మీద తండ్రి మీ ధర్మ విధులను, ధర్మశాస్త్రాన్ని రాసి మాలో పెట్టావు తండ్రి. మీకు వందనాలు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాలలో ప్రభా మనసాక్షి చెప్పిన మాటకి మేము లోబడలేదు. మా హృదయము, మా శరీరము కోరుకున్నట్లుగా లోక ఆశలకు, సాతాను యొక్క శోధనలకు లొంగిపోయి పాపలో పడిపోయి ప్రభా మిమ్మల్ని బాధ పెట్టాం, మీ గాయాలను రేపుతూ వచ్చాం. అయితే మీ ఎదుట మనసాక్షిని మేము బాధ పెట్టినందుకు, లేక పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మేము జీవించినందుకు మా ప్రతి తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాం. ఎబ్రీ పత్రికలో మీరు సెలవిచ్చినట్లుగా మీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే మీ రక్తము మా ప్రతి పాపమును, మా మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మా మనసాక్షిని కడగండి, పవిత్రమైనదిగా చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మలను దేవా తండ్రి మమ్మలను మలచండి నాయన. మీ కృపలో బలపరచండి. ఎవరైతే ఈ మాటలు వింటూ వారి మనసాక్షి చెప్పిన మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడుతూ తీర్మానించుకుంటున్నారో, ఇక నుంచి అయినా ప్రతి దినము, ప్రతి క్షణము కూడా మా మనసాక్షి బోధించినట్లుగా, మీరు మాలో ఉండి మాకు హెచ్చరిక చేసినట్లుగా మీ ఆత్మకు అప్పగించుకుంటూ శరీరానికి, లోకానికి, సాతానికి మేము లొంగిపోకోకుండా వాక్యానుసారంగా జీవించేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి మీ నామమునికి మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.